చంద్రబాబు గారి మానసిక పుత్రిక ఎవరు అంటే పీ4 కాన్సెప్ట్. ఇప్పుడు ఈ పీ4 కాన్సెప్ట్ రోజు రోజుకి కొత్త కొత్త రూపాంతరం చెందుతుంది, కొత్త కొత్త రూపాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ పీ4 పథకానికి సంబంధించి చంద్రబాబు గారు ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు వేస్తున్నారు. ఇందులో మంత్రుల్ని, అలాగే ఎమ్మెల్యేలని, అలాగే జిల్లా కలెక్టర్లని, అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని, సచివాలయ సిబ్బందిని అందరినీ ఇన్వాల్వ్ చేసేశారు కూడా ఆల్రెడీ. అయితే దీని ద్వారా రేపు ఆగస్టు 15వ తేదీ వచ్చేసరికి 5 లక్షల మంది బంగారు కుటుంబాలని ఎంపిక చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 లక్షల మందిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలి అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అదే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సక్సెస్ అయితే అద్భుతం. పీ4 విధానాన్ని అద్భుతంగా సక్సెస్ చేయించిన ఘనత అయితే చంద్రబాబు గారి ఖాతాలో పడుతుంది. పైగా చంద్రబాబు గారు తీసుకొచ్చిన పథకం, ఎందుకంటే ఒకప్పుడు వార్డు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి మార్క్ వేసుకున్నాయో, ఇప్పుడు ఖచ్చితంగా ఇది గనక సక్సెస్ అయితే, అంటే నిరుపేదలందరినీ కూడా ధనికులుగా మార్చే ఆలోచన ఇది గనక సక్సెస్ అయితే, మార్గదర్శులందరూ ముందుకొచ్చి గ్రామాలని, కొన్ని కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళకి సంబంధించిన చదువు దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, వాళ్ళ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మార్గదర్శులు వెన్నుదన్నుగా ఉండి, తోడ్పాటుగా ఉండి వారికి సహకరిస్తే ఖచ్చితంగా పీ4 అనే కార్యక్రమం సక్సెస్ అయినట్టే. కానీ ఇప్పుడు మార్గదర్శులు ఎంతమంది ముందుకొస్తారు అనేదే ఇక్కడ కీలకం. అలాగే మార్గదర్శులను రాబట్టే కార్యక్రమం కూడా ఇప్పుడు కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, గ్రామాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. మొత్తానికి రేపు ఆగస్టు 15కి అయితే ఒక బృహత్తరమైన టార్గెట్ అయితే పెట్టారు. 5 లక్షల బంగారు కుటుంబాలను తయారు చేయాలి అనేది. అది కనుక సక్సెస్ అయితే బాబు గారు సక్సెస్ అయినట్టే.